సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పొలిమేరలో ఉన్న 210 మరియు 2008 సర్వే నంబర్లలో వెంకట్ నరసింహ అనే బిల్డర్ సుమారుగా 42 ఇండ్లు కట్టి అమ్మారు. దీనికి కొంతమంది కస్టమర్లు ముందుకు వచ్చి హెచ్ఎండిఏ వెంచర్ ఉందని అనుకుని కొనుగోలు చేశాము. ఈ యొక్క వెంచర్లో పటేల్గూడ పరిధిలోని రాంబో మోడల్స్ కాలనీ మా భూమి ఉందని అనడంతో దానిని ఏడీ ఎంఆర్ఓ సర్వేలు చేయించారు. సర్వేల ప్రకారం ఆ భూమి ప్రభుత్వ భూమిగా పోగు భూమిగా తేలింది. బాధితులు కదనం బీజేపీ మండల అధ్యక్షుడు ఇర్ల రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కిష్టారెడ్డిపేట రెయిన్బో వెంచర్లో మా కుటుంబీకులు మాది మొత్తం ల్యాండ్ ఉంది. మేము వెంకట నరసింహ, నల్లూరు వెంకట నరసింహ, ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి ప్రసాద్ ముగ్గురు కలిసి మళ్ళీ అప్రోచ్ అయిన ఉండే డెవలప్మెంట్ చేస్తాం హెచ్ఎండిఏ లేఅవుట్ అని. మేము 2018లో హెచ్ఎండిఏ లేఅవుట్కి అగ్రిమెంట్ చేసాము. చేస్తే దాన్ని మొత్తం లెవెల్ చేసి ఒక 2 years టైంపాస్ చేసిండు. 2021లో రోడ్లు వేసేటప్పుడు ఆ వెంచర్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి నేను అప్పుడే అబ్జెక్షన్ చేసి నాకు 2021 మేలో నేను కేసు వేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, మాకు అవసరం లేదు, నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయని కేసు వేయడం జరిగింది. అందరి అబ్బాయి పెట్టుకుంటా ఎన్ని రోజులు వచ్చిండు. మొన్న జరిగిన ఏడీ సర్వేతోని ఇది మొత్తం అందరికీ వెంచర్ల గట్ట అందరికీ నిరూపితం అయ్యింది. దీనికి తక్షణమే న్యాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా కోరుతున్నాను. మాకు ఏంటంటే సర్వే నెంబర్ వచ్చేసి 208, 210 గురించి ఇక్కడ సమస్య జరుగుతుంది. మాకు ఇక్కడ విషయం తెలిసింది ఏంటంటే సర్వే చేసి మా ఇంట్లో గవర్నమెంట్లో వచ్చినాయని అది అధికారులు మాకు చెప్పడం జరిగింది. దాని మీద మేమేం చేసినామంటే డెవలపర్ కాడికి పోయి మాట్లాడినాం. ఏంటిది మా ఇంట్లో ఇట్లా గవర్నమెంట్లో ఉన్నాయట, మీరు అమ్మినాయి, ఒక్కొక్కటి 1.5 అమ్మిర్రు, మాకు ఇట్లా సమస్య ఉన్నది, మా సమస్యకు పరిష్కారం చేయమని అడిగినాము. అడిగితే ఏమన్నాడు, సరే ఓకే నేను ఎంఆర్ఓ సర్వే నేను నమ్మను, నేను ఏడీ సర్వే అయితే నమ్ముతా అని ఏం చేసిండు. సరే ఓకే మాకు ఏదైనా రాసి నువ్వు ఏదైనా రాసిస్తే దాని ప్రకారం మేము ఉంటామని చెప్తే ఆయన మాకు ఒక ఎంఓయూ రాసిండు. ఎంఓయూ ఏమని రాసిండంటే ఎంఓయూ ఏమని రాసిండంటే ఒకవేళ ఏడీ సర్వేలో కనుక అంటే డిస్ట్రిక్ట్ సర్వే ఏడీ సర్వే అంటే ఏడీ సర్వేలో కనుక ఒకవేళ ఇండ్లు కనుక గవర్నమెంట్లో వచ్చినట్టు తేలితే నేను ఖచ్చితంగా దానికి నేను అది నష్టపరిహారం చేసి సర్వే జరిగింది, మా ఇంట్లో గవర్నమెంట్లో వచ్చినాయి. మేము అడిగినాం, నిలదీసి ఏంటి మాకు నష్టపరిహారం చేస్తున్నారు కదా, ఎప్పుడు చేస్తారని అడిగినాం. అడిగితే ఏమన్నాడు, మాకు 20వ తారీఖు వరకు టైం ఇవ్వండి, మాకు వేరే మాకు పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఒక పార్ట్నర్ వచ్చి ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు ఎమ్మెల్యే, ఇంకో పార్ట్నర్ వచ్చేసి ప్రసాద్, ఇంటూరు ప్రసాద్ అనుకుంటా. సో వెంకటేశ్వర వీళ్ళు నేను మా పార్ట్నర్స్తో కలిసి నేను ఒకసారి మాట్లాడి మీకు 20వ తారీఖు వరకు చెప్తా అన్నాడు. 20వ తారీఖు వరకు అది మాకు ఇక్కడ స్థానికంగా మాకు సహాయం చేసే ఈల రాజు గారు కూడా చెప్పిండు 20వ తారీఖు వరకు ఆగండి, దాని తర్వాత చూద్దామని చెప్పిండు. చెప్తే మేము 20వ తారీఖు వరకు ఆగినాము. ఆయన ఏం డిస్టర్బ్ చేయలేదు. 20వ తారీఖు పోయి ఇప్పటికి మళ్ళీ 10 రోజులు అవుతుంది. ఇంతవరకు మాకు ఎటువంటి కాల్ లేదు. ఇక నోటీసులు ఏమన్నా పాత్రికేయ మిత్రులకు అందరికీ ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలో గల రెయిన్బో మెడోస్ కాలనీ దగ్గర ఉండి మాట్లాడుతున్నాం. ఈ యొక్క రెయిన్బో మెడోస్ కాలనీ అనేది హెచ్ఎండి లేఅవుట్గా దీన్ని చేసి అమ్మడం జరిగింది. కానీ తీరా చూస్తే హెచ్ఎండి లేఅవుట్లో కూడా ప్రభుత్వ భూమిని 1 ఎకరా 6 గుంటలను ఇంచుమించుగా ఆక్రమించి సుమారు 40 ఇండ్లు కట్టి డెవలపర్లు ఎవరైతే ఉన్నారో వెంకట నరసింహ కానీ, ఇంటూరి నాగేశ్వరరావు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు ఆయన ఇంటూరి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్న కస్టమర్లకు అమ్మడం జరిగింది. అది అట్లా జరిగింది. ఇక్కడ ఇంకో 1 ఎకరా 6 గుంటల ప్రభుత్వ భూమి అని ఖాళీగా చూపెట్టి ఇన్ని రోజులు ఇది ప్రభుత్వ భూమి అని చూపెట్టారు. మొన్న ఎవరో దాన్ని మేము కొన్నామని వచ్చి ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పట్టా భూమి, మీ ఇండ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని చెప్పడంతో ఇక్కడ ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు అందరూ ఎంతో బాధకు గురైపోయి మహాసంటుల దగ్గర రావడం జరిగింది. మేము వాళ్ళకి అండగా ఉంటామని దీని గత 2 నెలల నుంచి వాళ్ళ ఎంబడి ఉండి దీన్ని ఏంది ఏం కథ అని తీస్తుంటే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఫస్ట్లో వచ్చింది 12 ఇండ్లే అని చెప్పారు. తర్వాత మన ఏడీ గారు సర్వే చేస్తే 40 ఇండ్లు వచ్చినాయి. 40 ఇండ్లలో కూడా 198 అనేది ప్రభుత్వ భూమి, కనీసం ఇలా మెన్షన్ కూడా లేదు. ఇదంటే మధ్యలో ఉంది, అది గోడ పొంటుంది. ఇంకో విషయం ఏంటంటే కరెక్ట్ అని ఏడీ సర్వే వచ్చింది, ఏడీకి పెట్టిరు, 2 నెలలు తిరిగిరు, సర్వే వచ్చిండు. సర్వే రోజు ఆయన ఒకటి వచ్చిండు. సర్వే చేస్తే ఈ 12 ఇండ్లతో పాటు ఇంకా 40 ఇండ్లు రావడం జరిగిందని ప్రతిదీ మార్కింగ్ చేసి చూపెట్టి పోయారు. పంచనామా అయింది. పంచనామాలో నేను అడిగిన వెంకట నరసింహ నువ్వు ఒప్పుకున్నావా అంటే అన్న ఏడీ సర్వే చేయడానికి ఒప్పుకోవాలని ఆయన కూడా సంతకం పెట్టిండు. ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే ఏదైతే ఈ ఎంఓవి రాసిచ్చినవో వీళ్ళకు న్యాయం చెయ్యి, గవర్నమెంట్ దాంట్లో వచ్చినాయని డిక్లేరు, ఇది న్యాయం చేయమని. ప్లస్ అట్లనే మొన్న ఏడీ గారు చేసినప్పుడు ఏదైతే మిగతా ఇండ్లు ఇంక వచ్చినాయో
వాళ్ళకుంటే ఏం చేస్తావో చెప్పు, లేదు అది గవర్నమెంట్లో లేదు అంటే నిరూపియ్యి. ఇంతేగాని మేము ఆయన ఏదో వేరే రకంగా చేయాలని లేదు. దీంట్లో భాగంగా పోయిన నెల 11వ తారీఖు మొన్న 11వ తారీఖు సర్వే అయ్యింది. ఆయనకి 20వ తారీఖు దాకా మాకు టైం ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు లోపు మీకు వచ్చి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలో చెప్తా అన్నాడు. కానీ ఇవాళ 29వ తారీఖు ఇవాళ వరకు రాలేడు. ఆయన ఇక్కడికి వస్తే మేము మాట్లాడతాం. మాకు ఎవరితోని కొట్లాట లేదు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు న్యాయం జరగాలి. అదేవిధంగా మా రైతులు 3 ఎకరాల భూమి 90 లక్షలు ఇస్తే 3 ఎకరాల భూమి ఇప్పటి వరకు వాళ్ళ ఆధీనంలో ఉన్నది, ఇల్లు కట్టి అమ్ముకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. రైతులకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళు కూడా సొంతోళ్ళు మా ఊరు డెవలప్ అవుతుంది, మేము డెవలప్ అవుతామని డెవలప్మెంట్కి ఇచ్చారు. కానీ వాళ్ళు ఏదో కేసు వేసిండు అని చెప్పేసి ఆపి ఈ రోజు దాకా ఆయనకు వచ్చిన 26 ఇండ్లను కట్టియాలి, అవి కట్టియాలి. ఎందుకంటే ఆయన కేసు ఎందుకు వేసిండు? నువ్వు ఇచ్చే భూమి గవర్నమెంట్లు ఇస్తున్నా నాకు ఇల్లు, ఇది నాకు వద్దు, నేను పట్టా భూమి ఇస్తున్నా, నాకు పట్టా భూమిలోనే ఇల్లు అన్నాడు. అంటే అది కాదు అంటే ఆయన పోయి కేసు వేసాడు. ఇది ఎప్పుడు అప్రూవల్ బేస్ మీదే. అది ఇంత దూరంలో ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము విలేజ్ నుంచి వచ్చాము, మాకు ఉండడానికి మంచిగా ఉంటుందని చెప్పి అదే ఉద్దేశంతో కొనుక్కున్నాం తప్ప మేమేమో ఈ లగ్జరీస్ విల్లాస్ అని చెప్పి కొనుక్కున్న తర్వాత బాగానే ఉంది. మాకు ఆపోజిట్లో ల్యాండ్ ఉంది, అది గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా దాదాపుగా 95 lakhs, 1 కోటి రూపాయల వరకు కూడా లోన్ తీసుకున్నాము. ప్రతి మంత్ మేము వచ్చి 1 lakh వరకు ఈఎంఐలు కడుతున్నాము. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్లో మీ ఇళ్ళు ఉన్నాయి అని చెప్తే మేము ఆ మండల్ సర్వే తీసుకొని ఈయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన సర్వే రిపోర్ట్ చూసి నాకు మండల్ సర్వే మీద కాన్ఫిడెంట్ లేదు, నేను ఏడీ సర్వే చేసి చూపిస్తాను. ఇన్ కేస్ మీకు ఏడీ సర్వేలో మీ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చింది అంటే నేను కాంపన్సేషన్గా మీకు ల్యాండ్ కింద ల్యాండ్ ఇస్తాను. కట్టిన డెవలపర్ బిల్డర్స్ అందరూ మనోళ్ళే కాబట్టి నేను మన బిల్డర్స్తో మాట్లాడి మీకు ఇల్లు కట్టిస్తాను, మీకు నో ప్రాబ్లమ్ అన్న గ్యారెంటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మేము కూడా మన డెవలపర్స్ మన బిల్డర్స్ మనకింత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఏం మిస్టేక్ చేసి ఉండరు. 100% చేసి ఉంటే ఇట్లా ఎంత ఎంఓఈ రాసివ్వరు కదా. సో 100% మా ఇల్లు రావని కాన్ఫిడెన్స్తోనే ఉన్నాము. సో ఆయనే డైరెక్ట్గా వెళ్ళి ఏడీ ఆఫీస్ వెంచర్లు ఉన్నాయి, నేను బిజినెస్ చేసుకున్నామని, నేను ఇట్లా అన్యాయం చేసి ఇట్లా పైకేమీ వచ్చినోడిని కాదు అని చెప్పారు. 20వ తారీఖు ఖచ్చితంగా నేను మీకు ఒక సొల్యూషన్తో వస్తా అని చెప్పారు. కానీ 20వ తారీఖు అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇమీడియట్గా అయ్యే పని కాదు కదా, మేము కూడా 1 week 10 days టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చి 29th, ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వచ్చింది. ఇప్పటి వరకు మాకు ఆయన దగ్గర నుంచి మాకంటే మాకు కానీ మా రిప్రజెంటేటివ్గా ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కానీ వాళ్ళు వచ్చి కాలు చేయడం కానీ లేకపోతే ఇది చేస్తామో అది చేస్తామో అని ఏం చేయడం అయితే లేదు. ఇంకా ఎన్ని రోజులని ఆల్మోస్ట్ 1 year అయింది ఇష్యూ బయటకు వచ్చి. ఈ 1 year నుంచి మా వాళ్ళందరూ తిరిగిన ఆఫీస్ అంటూ లేదు. హెచ్ఎండిఏకి వెళ్ళారు, జిహెచ్ఎంసీ ఆఫీసులు అన్నీ తిరిగారు, కలెక్టరేట్కి వెళ్ళారు, అక్కడ ప్రజావాణిలో అప్లై చేశారు, ఎంఆర్ఓ ఆఫీసులన్నీ తిరిగారు, ఆర్డీఓ ఆఫీసుకి వెళ్ళారు. నాకు తెలిసి మా వాళ్ళెవరికి మా ఊర్లో మా నియోజకవర్గాలు కానీ మా మండలంలో మండల ఆఫీస్ ఎక్కడుంది కానీ కలెక్టరేట్ ఎక్కడుంది కానీ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది కానీ ఎవరికి తెలియదు. అలాంటిది ఊరుగాని ఊరు ఇక్కడికి వచ్చి ఊరుకోకుండా ఇక్కడ నిలబడి వీళ్ళ కలెక్టరేట్ ఆఫీస్ ఎక్కడుంది, ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది మేము చూపించారు కదండి మీకు. ఆయన